లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు శుక్రవారం ఆగస్టు నెల 14వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త నుండి 19వ అధ్యాయము వచనములు 3 నుండి 15 వరకు. విడాకుల సమస్య. యేసును పరీక్షించుటకై పరిసయ్యులు వచ్చి, ఏ కారణం చేతనైనా ఒకడు తన భార్యను పరిత్యజించుట చట్టబద్ధమా అని ప్రశ్నించరి. ప్రారంభము నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సృజించినట్లు మీరు చదవలేదా? ఈ కారణము చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుని ఉండును. వారు ఇరువురు ఏక శరీరులై ఉందురు. కనుక వారిరువురు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని యేసు పలికెను. అటులైన విడాకుల పత్రం ఇచ్చి భార్యను విడనాడవచ్చునని మోషే ఎలా ఆజ్ఞాపించెను అని పరిసయ్యులు తిరిగి ప్రశ్నించరి. మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమతించనే కానీ ఆరంభము నుండి ఇట్లు లేదు. వ్యభిచార కారణమును తప్ప తన భార్యను విడనాడి మరొకతని వివాహమాడువాడు వ్యభిచారి యగును అని యేసు ప్రత్యుత్తరం ఇచ్చెను. శిష్యులు అప్పుడు భార్యాభర్తల సంబంధము ఇట్టిదైనచో వివాహం ఆడకుండుటయే మేలుతరము అనిరి. అందుకు యేసు, దైవానుగ్రహము కలవారికే గాని మరెవరికని ఇది సాధ్యపడదు. కొందరు పుట్టుకతోనే నపూసకులుగా పుట్టుచున్నారు, మరికొందరు పరులచే నపూసకులుగా చేయబడుచున్నారు. పరలోక రాజ్యం నిమిత్తమై తమకు తాము నపూసకులుగా అయిన వారు కొందరున్నారు. గ్రహింపగలిగిన వాడు గ్రహించునుగాక అని పలికెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈరోజు పవిత్రమైన బంధం కోసము యేసయ్య పలుకుతున్నారు. భార్యాభర్తల బంధం అది పవిత్రమైనది. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరచరాదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీకు ఎవరికైనా అర్థమైతే ఈ ఒక్క మాట చాలు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని ప్రభుక్రీస్తు మనకి ఈరోజు తెలియజేస్తున్నారు. మనకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్న పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభుక్రీస్తు మాట్లాడే మాట ఇది. భార్యాభర్తల బంధం అనేది తండ్రి చేత నిర్ణయింపబడింది. అంటే దేవుడు జతపరిచిన జంట అది. కాబట్టి మనం ఎవరు అండి విడాకులు తీసుకోవడానికి, విడాకులు ఇవ్వడానికి, లేకపోతే న్యాయస్థానాలకు వెళ్ళడానికి, అక్కడికి వెళ్ళి విడాకులు తీసి మనం ఎవరు అండి? వాళ్ళు ఎవరండి విడాకులు ఇవ్వడానికి? దేవుడు జతపరిచిన జంటను మానవుడు విడదీయకూడదు. అయితే వెంటనే వీళ్ళు అడుగుతున్నారు పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు, మరి మోషే అన్నారు విడాకు పత్రం ఇచ్చేసి విడాకులు ఇచ్చేది. మీ హృదయ కాఠిన్యతం వలన ఆయన అలా రాశారు తప్పించి నిజానికి సృష్టి ఆరంభం నుండి కూడా భార్యాభర్తల బంధము అతి పవిత్రమైనది. అందుకే భర్త భార్యను, భార్య భర్తను అంటు పెట్టుకుని అది భిన్న శరీరాలు కాదు, వాళ్ళు ఏక శరీరులు. ఇంతకంటే ఏముందండి? ప్రభుక్రీస్తు ఎంత అద్భుతంగా వారి యొక్క మాటలకి సమాధానం తెలియజేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, భార్యాభర్తల బంధము ఈ సృష్టికే అతి పరిశుద్ధమైనది. అంత పరిశుద్ధమైనది, పవిత్రమైనది భార్యాభర్తల బంధం. అది ఈ రోజుల్లో అయితే మరీ లేదు. దుష్టులుగా తయారయ్యారు. ఆడవాళ్ళు అలాగే ఉన్నారు, మగవాళ్ళు అలాగే ఉన్నారు. మగవాళ్ళు చాలా తక్కువ, ఆడవాళ్ళే ఎక్కువ ఉన్నారు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా,
భార్యాభర్తల బంధం అతి పవిత్రమైనది. మానవుడిచే ఎప్పుడూ కూడా విడిపోకూడదు. అంటే మానవుడు ఎవడండి భార్యాభర్తల బంధాన్ని విడగొట్టడానికి? పెద్ద మనుషుల్లోకి వెళ్ళి విడాకులు ఇచ్చేస్తామని ఇంకో దగ్గరికి వెళ్ళి లేకపోతే కోర్టులకి వెళ్ళి విడాకులు మానవులు ఎవరండి విడాకులు చేయడానికి? దేవుడు జతపరిచిన జంట అండి అది. సృష్టి ఆరంభం నుండి జరిగిన వివాహం దేవుడు జతపరిచిన జంటకు మానవులు వేరుపరపరాదు అని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. మీ హృదయ కాఠిన్యత వల్లనే మోషే గారు అలా రాశారు. మోషే గారు చెప్పారు. కానీ ఒక్కటి నిత్య సత్యం ఏంటంటే వ్యభిచార కారణము తప్ప మరెప్పుడు కూడా విడాకులు ఇవ్వకూడదని ప్రభు క్రీస్తు చెప్తున్నారు. వ్యభిచారం చేసిందనుకో దాన్ని వదిలిపారేయడమే. అలాగనే వ్యభిచారం చేసి దాన్ని వదిలిన తర్వాత నువ్వు మళ్ళీ ఇంకొక భార్యను చేసుకోకూడదు. అలా చేసుకుంటే నువ్వు వ్యభిచారం చేసినట్టు. కాబట్టి వ్యభిచార కారణం తప్ప మరి ఇంకే కారణమైనా సరే భార్యను త్యజించకూడదని ప్రభు మనకు చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. సృష్టి ఆరంభము నుండి ఉన్న అతి పవిత్రమైన బంధము భార్యాభర్తల బంధం. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు సరిదిద్దుకోవాలి. అంతేగాని వ్యభిచార కారణం తప్ప వ్యభిచారంగా చేస్తున్నారని ఆ కారణం ఉంటే మాత్రం విడాకులు ఇచ్చిన పర్వాలేదు. అది తప్ప మీరు ఏదైనా సరే సర్దుకుపోయే మనస్తత్వాన్ని భార్యాభర్తలు కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు చేత ఏర్పరచబడిన పరిశుద్ధ బంధం అది. కాబట్టి మర్చిపోకండి. మీకు తెలియలేని వారు తెలియజేయండి. భార్యాభర్తల బంధము అతి పవిత్రమైనది. ఇది ఎప్పటి నుండి వచ్చింది? సృష్టి ఆరంభము నుండి ఉంది. కాబట్టి మనం ఆ ఆరంభము నుండి ఉన్న ఆ పరిశుద్ధతను భార్యాభర్తల బంధాన్ని మనం అలాగే నిలుపుదల చేసుకొని మనం జీవించాలని ప్రభు క్రీస్తు మనకి ఈరోజు తెలియజేస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభు యేసయ్య ఈ దినము ఈ పరిశుద్ధమైన వాక్య పరిచర్యను మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ వాక్య పరిచర్య విన్న ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మను నింపి భార్యాభర్తల బంధాన్ని మీరు పరిశుద్ధంగా ఉంచండి ప్రభు. యేసయ్య భార్యాభర్తలను దీవించండి. వారి మధ్య ఉన్న ఎటువంటి చిన్న సమస్యలు ఉన్నా సరే అవి తొలగిపోయి మీరు ఏర్పరిచిన ఆ బంధాన్ని ప్రతి ఒక్క భార్యాభర్త తెలుసుకొని మమ్మల్ని దేవుడు ఏర్పరిచిన జంట మేము, కాబట్టి మేము ఒకరినొకరు సర్దుకొని ఉంటాము అనే క్షమాగుణం ప్రతి భార్యాభర్త కూడా కలిగి ఉండి ప్రతి భార్యాభర్తను ఈ క్షణం దీవించమని ఈ మనవన్మానాథుడు మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్ము ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక. ఆమేన్.